వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నవీన్ సార్, ఎన్నో ఇంటర్వ్యూలు చేసాం మనము. సో లాప్రోస్కోపీ సర్జన్ అంటున్నా కానీ నాకే ఐడియా లేదు సార్. లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు, ఒకసారి లైవ్లో మనం చూద్దాము. ఎందుకంటే హెర్నియా వచ్చిన వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. ఒకప్పుడు చూస్తే అక్కడ కోత పెట్టేసేసి దాన్ని తీస్తేవారు, కానీ ఇప్పుడు అట్లాంటివి లేకుండా మంచి టెక్నాలజీ వచ్చిందని, అది కూడా మన హాస్పిటల్లో ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నారు. ఒకసారి లైవ్లో దాని గురించి చెప్తాం. అదేవిధంగా హెర్నియా ఎందుకు వస్తుంది అని చెప్తూ దీని గురించి చెప్తాం. సో హెర్నియా అంటే మనం మామూలుగా తెలుగు వాడుక భాషలో అయితే వరి బీజం అని కూడా అంటుంటారు. కింద అంటే ఇంగ్వెనల్ హెర్నియా అని కూడా వరి బీజం అంటుంటారు. కొన్ని లాంగ్వేజ్లో చూస్తే వరి బీజం అంటే హైడ్రోసెల్ కూడా వరి బీజం అంటుంటారు. సో ఈ వరి బీజము ఇట్లాంటివి లేకపోతే అంబ్లికల్ హెర్నియా అంటాము, ఇంగ్వెనల్ హెర్నియా అంటాము, వెంట్రల్ హెర్నియాలు అంటాము, ఎపిగాస్ట్రిక్ హెర్నియా, చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. అంటే కడుపు దగ్గరలో వచ్చే ఒక్కొక్క ప్లేస్ వచ్చే ఒక్కొక్క హెర్నియాని ఒక్కొక్క పేరు పెట్టాం. బట్ యూజువల్గా కడుపులో ఏడ వచ్చినా దాని అంటే మామూలు వాడుక భాషలో అయితే వెంట్రల్ హెర్నియాస్ అంటుంటాం. అయితే కడుపులో మనకి చూసుకుంటే పేగులు ఏవైతే ఉన్నాయో చాలా ప్రెషర్ కుక్కర్లో మనం పప్పు ఎట్లా పెడితే ప్రెషర్గా ఉంటుందో, కొంచెం సందు దొరికితే ప్రెషర్ బయటికి రానికే ట్రై చేస్తున్నట్టు ఈ కడుపులో ఉన్న పేగులు కూడా ఎక్కడో దగ్గర ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాయి బయటికి రావాలని, ఎందుకంటే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు వస్తుంది ఆ ప్రెషర్, కడుపులో ప్రెషర్ అంటే 5. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వ్యూవర్స్ కూడా ఏంది అంటే, ఈ 5 సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఈ ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోకపోతే 100% లైఫ్ టైంలో ఎక్కడో దగ్గర హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా రావచ్చు. అంటే కడుపులో భుజానికో లేకపోతే తొడకో రావు హెర్నియాలు అనేది, ఓన్లీ పేగులు. అంటే కడుపులో ఉన్న పేగులు బయటికి రావడాన్ని హెర్నియా. సో కడుపులో ఉన్న పేగులు ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే, ఒకటి అంబ్లికస్ సైట్ ఎక్కువ ఇక్కడ వస్తుంటది, దాన్ని సుప్రా అంబ్లికల్ అని, పారా అంబ్లికల్ అని, అంబ్లికల్ అని అంటుంటాం. ఈ చుట్టుపక్కల వచ్చే హెర్నియాలు. రెండో మోస్ట్ కామన్ గా వచ్చేది అబ్బాయిలకు అనుకుంటే కనుక ఇంగ్వేనల్ రీజన్, ఈ గజ్జలు అంటాం కదా, ఇంగ్వేనల్ రీజన్ అంటాం, ఇంగ్వేనల్ హెర్నియాలు అంటుంటాం. అండ్ ఇంకా కొంచెం కామన్ గా వచ్చేది థర్డ్ అనుకుంటే ఇక్కడ వస్తుంటాయి ఈ ఎపిగాస్ట్రిక్ రీజన్, అంటే ఈ రీజన్ లో, దాన్ని వెంట్రల్ హెర్నియాలు అంటుంటాము. ఇంకా కొందరికి అయితే కనుక ఏదైనా సర్జరీ అయ్యింది అనుకోండి, ఇప్పుడు పాతకాలం చూసుకుంటే కనుక ఈ అందరు ఓపెన్ సర్జరీ చేసేవారు. ఈవెన్ గర్భసంచి తీయాలన్నా ఓపెన్ సర్జరీ, ఒకవేళ చిన్న పేగుకి ఏదైనా సర్జరీ చేయాలన్నా ఓపెన్ సర్జరీ, ఒకవేళ కిడ్నీకి ఏదైనా అయినా ఓపెన్ సర్జరీనే. అండ్ చివరికి కోలి అంటే ఈ మన గాల్ బ్లాడర్ అంటారు కదా, ఈ గాల్ బ్లాడర్ తీయాలన్నా కానీ అది ఓపెన్ సర్జరీ. ఇట్లా ఒక్కసారి గనక కడుపుకి కోత పెట్టినాము అంటే ముందు ఎంత అయితే స్ట్రాంగ్నెస్ ఉంటుందో కోత పడ్డాక ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. సో వీక్ అయిపోతాయి, మజిల్స్ వీక్ అయితే అన్ని వీక్ అయిపోతాయి. సో ఇట్లా వీక్ అయ్యే వరకు ఏమవుతుంది, కడుపులో ఉన్న పేగులు బయటికి రానికి ట్రై చేస్తుంది. ఈ 5 సింటమ్స్ ఏంటి సార్? ఇవి 5 ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ది కాన్స్టిపేషన్, మలబద్ధకం. అంటే మలబద్ధకం అంటే ఏదో 4-5 రోజులు 10 రోజులు ఉండే మలబద్ధకం కాదు, కొన్ని సంవత్సరాలు మలబద్ధకంతో బాధపడుతుంటే కనుక వాళ్ళకి కడుపులో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు హెర్నియాలు వచ్చే అవకాశం ఉంటాయి. రెండవది విపరీతమైన కాఫ్, డ్రై కాఫ్ కావచ్చు, లేకుంటే పొడి దగ్గు కావచ్చు, లేకుంటే తెమడతో వచ్చింది, ఏ దగ్గైనా విపరీతమైన దగ్గు ఉంటే కనుక వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు దగ్గు ఎందుకు ఉంటుంది సార్, ఎవరికైనా వస్తే వారం 10 రోజులు ఉంటుంది, నెలలు ఉంటుందా, సంవత్సరాలు ఉంటుందా అని అనుకోవచ్చు. బట్ కొన్ని కండిషన్లలో ఉంటుంది. ఒకటి టీబీ, మనకందరికి తెలిసి క్షయవ్యాధి అంటాం. రెండవది స్మోకర్స్, వీళ్ళని మనం సిఓపిడి అంటుంటాం. మూడవది బ్రాంకియల్ ఆస్తమా, ఆస్తమా పేషెంట్లు దగ్గుతూనే ఉంటారు, పొడి దగ్గుతూనే ఉంటారు. నాలుగవది అలర్జిక్ కాఫ్, అలర్జీ ఉండడం వల్ల వస్తుంటుంది. ఇట్లా కొన్ని రకాల కాఫ్ వలన అది కాఫ్ పెరిగిపోయి కొన్ని సంవత్సరాలు దగ్గడం వల్ల పేగులు అనేవి బయటకు వచ్చాయి. దీని మీద ప్రెషర్ పడతా ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే మీరు దగ్గితే కడుపులో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటాయి. మూడవ ముఖ్యమైన రీజన్ వెయిట్ లిఫ్టింగ్. మామూలుగా కూలి పని చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే బరువులు మోసే వాళ్ళు ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళు విపరీతమైన బరువులు కింద నుంచి మోసి పైకి లేపడం, ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా ముఖ్యమైన మూడవ కారణం. నాలుగవ కారణం ఎస్పెషల్లీ అబ్బాయిలకైతే గనక బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. ఈ బీపీహెచ్ అంటే ఏంటి అంటే, మనం మూత్రం పోసే నాళం చుట్టూ ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏజ్ పెరిగే కొద్దికల్లా మెల్లగా సైజు పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే దారి సన్నగా అయిపోయి ఏమంటారు, యూరిన్ పోయడానికి స్ట్రెస్ చేస్తారు. ఇప్పుడు మోషన్ కి ముక్కడం తెలుసు మీకు అందరికీ, బట్ చాలా మంది మీ పెద్దవాళ్ళని అడగండి, అబోవ్ 60-65 ఇయర్స్ వాళ్ళని అడగండి, మీరు వాష్రూమ్ పోయిన వెంటనే మూత్రం వస్తుందా రాదా, మూత్రాన్ని ముక్కుతారా, ప్రెషర్ పెడతారా, చుక్క గారుతుందా, రాత్రిపూట మూత్రానికి ఎన్నిసార్లు వేస్తున్నారు, మూత్రం పోయిన తర్వాత మిగిలిపోయినట్టు అనిపిస్తుందా, ఇవన్నీ బీపీహెచ్ సిమ్టమ్స్. సో ఇది మేజర్ రీజన్. ఎప్పుడు అబోవ్ 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వారికి, యంగ్స్టర్స్ కి ప్రాబ్లం తక్కువ ఉంటుంది. అండ్ ఐదవది ఒబేసిటీ. ఒబేస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కడుపు సాగుతుంది, ప్రెషర్ తోటి బాగా సాగిపోతుంది. కడుపు ఫ్యాట్ పెరిగి ఏమవుతుంది, సాగుతుంది. సాగే కొద్ది కల్లా మజిల్ స్ట్రెంత్ ఉండదు.
ఓకే స్ట్రెంత్ ఉండకపోయేసరికి ఎక్కడో దగ్గర హోల్ కనిపిస్తుంది, ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. ఇట్లా ఈ 5 జనరల్ కారణాలతోటే హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ఈ లాప్రోస్కోపీతో ఎట్లా చూస్తాడు అంటే మామూలుగా ఇప్పుడు పొట్ట మీద అది పెట్టినప్పుడు కనపడేసేస్తుంది ప్రాబ్లం ఏంటి అనేది. ఈ లాప్రోస్కోపిక్ అంటే మీరు ఓపెన్ సర్జరీ విన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నాకు ఒకవేళ అయ్యింది ఇక్కడ ఓకే ఇక్కడ అయ్యిందంటే ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇంతవరకు కోత పెట్టేసారు, కోత పెట్టి పైకి లేపి అందులో మెష్ చేస్తాం. ఓకే సో నేను ఇంతే హెర్నియా ఉంది, బట్ నేను కోత ఎంత పెడుతున్నా, ఇంత పెడుతున్నా. ఇంత పెట్టడమే కాకుండా ఇప్పుడు నేను మెష్ పెద్దది వేయాలంటే ఇంకా ఇంత పెడతా, ఎందుకంటే ఎంత పెద్ద కోత పెడితే అంత మెష్ చేయడానికి వస్తుంది. బట్ లాప్రోస్కోపిక్ లో నేను ఏం చేస్తా, జస్ట్ ఒక 3 హోల్స్ పెడతా అంతే, ఓన్లీ 3 హోల్స్ పెడతా. ఈ 3 హోల్స్ పెట్టి లోపలికి వెళ్ళిపోయి పేగులు ఏవైతే ఉన్నాయో పేగుల్ని తీసేసి లోపల నుంచే మెష్ చేస్తా. ఇప్పుడు నేను ఈ 3 హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం, మెష్ పెద్ద సైజ్ అని వేయొచ్చు, చిన్నదని వేయొచ్చు, ఎంత సైజ్ అని వేయచ్చు. ఇప్పుడు నాకేంది ఈ 3 హోల్స్ చేస్తున్నా కాబట్టి నేను నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాను. 2 days లో వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అదే ఓపెన్ ఇంత కోత పెట్టారనుకోండి, ఆ కోత ఎన్నడు హీల్ అవ్వాలి, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, పైపులు పెడతాము డ్రైన్ కావడానికి, ఇవన్నీ రిస్కులు ఉంటాయి. ఇప్పుడు దీన్ని లాప్రోస్కోపిక్ సెట్ అంటాం. దీన్ని ఈ మనం వాడేది వైరాన్ 3 HD కెమెరా అన్నట్టు, 4K కెమెరా. ఇది ఇన్సఫ్లేటర్ అంటారు. ఇందులో నుంచే మనకు CO2 అనే గ్యాస్ వస్తుంది కదా, ఎందుకంటే పొట్ట పెట్టిన తర్వాత పొట్ట ఉబ్బాలి, ఉబ్బితేనే మనకు ప్లేస్ కనిపిస్తుంది, రూమ్ ఉంటుంది. సో ఆ రూమ్ ఎట్లా ఉబ్బియాలి అంటే ఈ దాంతో ఉబ్బిస్తాం. సో దీనికి ఒక సిలిండర్ ఉంటుంది, ఆ సిలిండర్ ద్వారా CO2 అనేది దీని నుంచి మనకు ప్రెషర్ ఇంపార్టెంట్. మనకి తెలియకుండా 14 మామూలుగా 12 నుంచి 14 పక్కగా ఉన్నారనుకోండి, లావు ఎక్కువ ఉన్నారనుకో కొంచెం తక్కువ పెట్టుకుని అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఒకసారి 18-20 పెట్టినాం అనుకో, దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడే ఉంటుంది, అండ్ డయాఫ్రమ్ పుష్ అవ్వడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సరిపడినంత ప్రెషర్ పెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు సార్ సిలిండర్ నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు కదా, ఈ మిషన్లు ఎందుకు అని. సో ఈ ప్రెషర్లు కంట్రోల్ చేయడానికి ఈ మిషన్. సో ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్. ఒక సెట్టా సార్? ఇది మొత్తం ఒక సెట్ అండి, ఇది మొత్తం ఒక సెట్. ఇది కెమెరా అంటాము, కెమెరా సోర్స్ అంటాం. దీన్ని లైట్ సోర్స్ అంటాము, లైట్ సోర్స్. ఇది ఇన్సఫ్లేటర్. మెయిన్ గా ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఇది హెడ్, కెమెరా హెడ్ అంటాం. ఓకే, ఇది కెమెరా హెడ్ భాగం. ఇందులో చూస్తే మన చెయ్యి కనిపిస్తుంది చూడండి, అట్లా లోపల పార్ట్స్ కనపడతా ఉంటాయి. ఇది ఇప్పుడు మీరు అన్నారు 30 డిగ్రీ కెమెరా. పంపిస్తారు. సో ఈ కెమెరా ఎంత ఉంది మహా అంటే ఒక 7mm 8mm ఉంటుంది. 7-8 mm కాబట్టి దీన్ని ఏం చేస్తా నేను, ఒక 10mm పోర్ట్ అని ఉంటుంది, ఆ పోర్ట్ లో పెట్టి దీన్ని లోపలికి వెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇందులో లైట్ సోర్స్ లేదు యాక్చువల్ గా, లైట్ సోర్స్ పెడితే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నా చెయ్యి కనిపిస్తుంది. సో ఇప్పుడు లైట్ సోర్స్ ఉంటే చాలా క్లారిటీ ఉంటుంది అన్నట్టు మీకు. సో ఇది లైట్ సోర్స్ అంటాము, ఈ మిషన్ లైట్ సోర్స్ అంటాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది కెమెరా కదా, మీరు చెయ్యి ఇవ్వండి, ఒకసారి చెయ్యిస్తే ఇప్పుడు మీ చెయ్యి కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి, చిన్న డాట్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ రకంగా మేము కడుపులోకి వెళ్తాం అన్నట్టు, ఈ రకంగా కడుపులోకి వెళ్తాం, ఇట్లా కడుపులోకి వెళ్ళిపోతాం. సో మీకు ఇట్లా చూసుకుంటే కనుక చూడండి ఎంత క్లారిటీగా ఉంది. సో ఇందులో మనకేంది పేగులు కానీ ఏ ఉన్నా కానీ చూసుకుంటే వెళ్తాం అన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది. ఇది కొంచెం రిజల్యూషన్ చాలా హై రిజల్యూషన్ కాబట్టి మీకు క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఈ రకమైన కెమెరా తోటి మనం మన లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి చేస్తుంటాం. ఓకే అసలు చిన్న మైన్యూట్ కూడా కనపడతాం సార్ అసలు. ఇది మొత్తానికి లాప్రోస్కోపిక్ అంటే ఏంటా అని అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ గురించి అయితే తెలుసు మాకు. ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ ని మనం లైవ్ లోనే చూసాము. ఓకే, ఇది మొత్తానికి ఎండోస్కోపీ కొలనోస్కోపీ అంటే ఏంటో లైవ్ లో చూసాం కానీ, సో ఈ లాప్రోస్కోపీ అనేది ఇప్పుడే చూస్తా ఉన్నాం. అన్ని ఒకటే స్కోప్లు కాకపోతే పెట్టే ప్లేస్ బట్టి ప్లేసులు మారుతాం. ఎండోస్కోప్, కొలనోస్కోప్, లాప్రోస్కోప్ అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజ్. బట్ స్కోప్ ఉంది కదా. స్కోప్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక లైట్ సోర్స్ ఉండడం స్కోప్ అనేది. ఇప్పుడు అందుకే మేము యానల్ స్కోప్ అని అన్నాం దాన్ని, ఎందుకంటే యానల్ కెనాల్ లైట్ పెట్టాం. సో యానల్ స్పెక్యులం అంటాం, అది స్కోప్ కాదు. ఇవన్నీ స్కోప్. సో లైట్ సోర్స్ ఉన్న వాటన్నిటిని మేము స్కోప్ అంటాం. ఓకే, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా హెర్నియా అసలు ఎందుకు వస్తుంది, అదే విధంగా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. సో ఈ 5 కారణాల వల్ల ఈ హెర్నియా వస్తుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సో మీరు వచ్చారంటే గతంలో మాదిరిగా ఓపెన్ సర్జరీ చేసి ఇబ్బంది పడే విధంగా అయితే ఉండదు. సింపుల్గా ఒక 3 హోల్స్ వేసేసి ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ.